ఇంతే కాకుండా 214 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు కూడా ప్రారంభించాం. 22 ఇందిరా మహిళా శక్తి భవనాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం 110 కోట్ల రూపాయలని కేటాయించింది. ఇవి స్వయం సహాయక సంఘాలకు వ్యాపార కేంద్రాలుగా పనిచేస్తూ మహిళలు తమ వ్యాపారాలని విస్తరించుకునేందుకు కీలక భూమిక పోషిస్తాయి. స్వయం సహాయక సంఘాలకు పాఠశాల విద్యార్థులు యూనిఫామ్లు కుట్టే బాధ్యతను కూడా ప్రభుత్వం అప్పగించింది. యూనిఫామ్ కుట్టు ఛార్జీలను జతకు 75 రూపాయలకు పెంచడం జరిగింది. దానివల్ల నేటి వరకు స్వయం సహాయక సంఘాలు 37.5 లక్షల యూనిఫామ్లు కుట్టడం ద్వారా దాదాపు 28 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించాయి. ఇది మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను పెంచడంలో కీలకమైన ముందడుగు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా 23,701 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు 634 కోట్ల రూపాయల వ్యయంతో స్వయం సహాయక సంఘాలకు అప్పగించబడ్డాయి. వ్యాపార నిర్వహణలో మహిళలను మరింత ప్రోత్సహించడానికి ప్రతి మండలంలో వారితో రైసు మిల్లులు మరియు మినీ గోదాములు స్థాపించి నిర్వహించే విధంగా సహాయ సహకారాలు అందిస్తాం. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని కూడా ఆ మిల్లుల్లో మిల్లింగ్ చేయించి ఎఫ్సిఐకి సరఫరా చేసే బాధ్యత మహిళా స్వయం సహాయక సంఘాలకి అప్పగిస్తాం. రుణ బీమా పథకం కింద ఒక్కో స్వయం సహాయక సంఘ సభ్యురాలకి 2 లక్షల రూపాయల సహజ మరణ బీమా మరియు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా అందించబడుతుంది. తద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థిక రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. మహిళలు గొప్ప వ్యాపారవేత్తలు